ఫ్రెండ్స్ మన అరకులో అయితే బొంగు చికెన్ అయితే చాలా ఫేమస్ అండి. చాలామంది టూరిస్టులు అయితే వీటి కోసం అయితే వచ్చేస్తుంటారు. చాలా బాగుంటాయి మన అరకులో అయితే, మన అరకు లోయలో అయితే. ఫ్రెండ్స్ అరకు లోయలో మీరు వచ్చినట్లయితే కంపల్సరీ అయితే బొంగు టెస్ట్ చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బొంగు పెడదాము, చాలా బాగుంటుంది. మన అరకు ఏజెన్సీలో ఎక్కువగా అయితే ఇవి దొరుకుతుంటాయండి, చాలా బాగుంటాయి. అలాగే అరకులోయ అందాలు కూడా చూసేయాలండి ఫ్రెండ్స్. తప్పకుండా చికెన్ పుల్లతో పాటు బొంగు కూడా టేస్ట్ చూడండి, చాలా బాగుంటాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, తింటే అద్భుతంగా అయితే ఉంటుందేమో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేనండి అరకు అని వచ్చారు బాలుని. ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తున్నాను. అదేంటంటే బొంగుల చికెన్ అనమాట. ఇదిగో ఈ విధంగా ఉంటుంది బొంగు, చూసారు కదా. వీటినైతే మేము ఈరోజు బొంగు చికెన్ అయితే తయారు చేస్తున్నాము. అది ఏ విధంగా చేయాలో మీకు ఈరోజు ఫుల్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి. మా ఛానల్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు చూసి అయితే వెళ్ళండి, కంపల్సరీగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీకైతే ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. బొంగు చికెన్ ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తాను. రండి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, మేమైతే ఇంత కోసము. ఇప్పుడైతే మేము కలుపుకోవాలి కాబట్టి ఇప్పుడు అన్ని సామాన్లు అయితే వేయాలి, అన్ని మిక్స్ చేయాలి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. నెక్స్ట్ అయితే చికెన్ మసాలా, ఇంకా నెక్స్ట్ ఏమో కారము, కొరిండర్ పౌడర్ ఇది. నెక్స్ట్ గసగసాలు. నెక్స్ట్ ఏమో ఉల్లి సాస్. ఎప్పుడు వేస్తున్నాము, మొత్తం వేసేద్దామా? అప్పుడేమో అల్లం వెల్లుల్లి పేస్ట్. మేమైతే ఇంట్లో మిక్స్ ఆడించుకున్నాం ఇది. నాన్ వెజ్ పేస్ట్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే లాస్ట్ మొత్తం అయితే కలిపేద్దాము, బాగా మిక్స్ చేసేద్దాము. ఉల్లిపాయలు కూడా వేయి. ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాము. సాల్ట్ కొంచెం గట్టిగా చాలరా. మిరపకాయలు అవన్నీ వేసే, ఉల్లిపాయ వేస్తున్నాము. ఇప్పుడైతే మిరపకాయ వేస్తున్నాము ఫ్రెండ్స్. మేమైతే ఆల్రెడీ నూనె అయితే వేసుకున్నాము. ఇప్పుడైతే మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. సరిపోద్ది అంటావా? బాగా మిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మిక్స్ చేయడం అన్నీ అయిపోయింది. ఇప్పుడైతే బొంగులు అయితే వేద్దాము. ఇನ್ನು కూడా पानी आ सकते देखो. సరిపోయినా రే, సరిపోయినా ఫ్రెండ్స్. మన అరకులో అయితే బొంగు చికెన్ అయితే చాలా ఫేమస్ అండి. చాలామంది టూరిస్టులు అయితే వీటి కోసం అయితే వచ్చేస్తుంటారు. చాలా బాగుంటాయి మన అరకు లోయలో అయితే, చాలా బాగుంటుంది. మన అరకు ఏజెన్సీలో ఎక్కువగా అయితే ఇవి దొరుకుతుంటాయండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అరకు లోయలో మీరు వచ్చినట్లయితే కంపల్సరీ అయితే బొంగు టెస్ట్ చూడండి. అలాగే అరకులోయ అందాలు కూడా చూసేయాలండి ఫ్రెండ్స్. తప్పకుండా చికెన్ పుల్లతో పాటు బొంగు కూడా టేస్ట్ చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడైతే మేమైతే ఈ బొంగులు అనమాట, ఈ ఒక్కొక్క బొంగుకి అయితే కేజీ పడుతుంది అనమాట. 3 కేజీలు అనమాట. నిన్నగా అయితే వేసాము. వీటిని అయితే మనం ఈ బొంగు ఎదురు బొంగు అయితే మా సొంతవే అనమాట, తెచ్చుకున్నాము.
మీకైతే ఇప్పుడు చూపించడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా కాల్చాలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. నా తర్వాత ఈ విధంగా ఆకు అయితే పెట్టుకుంటాం ఫ్రెండ్స్. చూడండి చూసారు కదా, ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఏదైనా బయటకు వచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే బొంగు పెడదాము. దగ్గర అది దగ్గర రావట్లేదు బామ్మది. ఇదేందిరా ఇలాగ ఎడుతూ బాగుంటుంది. సరిపోద్ది. అలాగే అరకులోయ అందాలు కూడా చూసేయాలండి ఫ్రెండ్స్. తప్పకుండా చికెన్ పుల్లలతో పాటు బొంగు కూడా టేస్ట్ చూడండి, చాలా బాగుంటాయి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. తింటే అద్భుతంగా అయితే ఉంటుందేమో. కాల్చడం అంతా అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎదుగు ఫ్రెండ్స్ ఇంత అయింది. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాము. తీసుకుంటాం. బాగుంది, ఇది మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది నిజంగా. చాలా చాలా బాగుండారు మా వాళ్ళందరూ. అందరివి బాగానే ఉండేమో. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. అబ్బబ్బా అదిరిపోయింది ఫ్రెండ్స్. నిజంగా మీరు ట్రై చేయండి ఈ విధంగా. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.